ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు పోలీసులు. ఇటీవల జరిగిన మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో కిషన్ రెడ్డి, ఆయన తనయుడు ప్రశాంత్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ కౌన్సిలర్లతో పాటు ఆకుల యాదగిరిని కిడ్నాప్ చేశారంటూ ఆకుల యాదగిరి కుమారుడు పోలీసులకి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఆకుల యాదగిరిని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. యాదగిరి కోర్టులో ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఇవాళ మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఆయన తనయుడు ప్రశాంత్ కుమార్ రెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు వారికి నోటీసులు ఇచ్చారు. అయితే వారు ఇబ్రహీంపట్నంలో అందుబాటులో లేకపోవడంతో వారి స్వగ్రామమైన ఎలిమినేడ్లో నివాసానికి నోటీసులు అంటించారు పోలీసులు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్. ధనలక్ష్మి, ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి కొడుక్కి ఇద్దరికి ఇబ్రహీంపట్నం పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇటీవల ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి సంబంధించి ఎన్నిక జరుగుతున్న సందర్భంలో వార్డు కౌన్సిలర్ సంబంధించిన వ్యక్తిని కిడ్నాప్ చేశారనే ఆరోపణల నేపథ్యంలో అతన్ని హైకోర్టు న్యాయమూర్తి ముందు హాజరుపరిచిన సందర్భంలో కూడా అతడిచ్చిన వాంగ్మూలంలో భాగంగా మంచిరెడ్డి కిషన్ రెడ్డి, అదేవిధంగా మంచిరెడ్డి కిషన్ రెడ్డి కొడుకు ప్రశాంత్ రెడ్డి అలియాస్ బంటి తమను కిడ్నాప్ చేశారంటూ కూడా వాంగ్మూలం ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు కోర్టు డైరెక్షన్ మేరకు ఇద్దరి మీద కూడా కేసు నమోదు చేసినట్టుగా చెప్పొచ్చు. అందులో భాగంగా వారు ఇబ్రహీంపట్నంలోని ఇంట్లో అందుబాటు లేకపోవడంతో వారి స్వగ్రామంలోని ఇంటికి ఇబ్రహీంపట్నం పోలీసులు నోటీసులు అంటించినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే వారిద్దరూ అందుబాటులో లేనట్టు తెలుస్తుంది కాబట్టి వారి మీద పలు సెక్షన్ మీద కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి కూడా గడిచిన కొద్ది రోజులుగా కొంత ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో కొంత గందరగోళం కొనసాగుతున్న వేళ దీనికి సంబంధించి అతన్ని ఎవరైతే యాదగిరి ఉన్నాడో కౌన్సిలర్ అతడు హైకోర్టులో హాజరుపరిచిన సందర్భంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలోనే ఇబ్రహీంపట్నం పోలీసులు మంచిరెడ్డి కిషన్ రెడ్డితో పాటు మంచిరెడ్డి కిషన్ రెడ్డి కొడుకు ప్రశాంత్ రెడ్డికి సంబంధించి నోటీసు సర్వ్ చేసి వారు అందుబాటులో లేకపోవడంతో వారి మీద పలు సెక్షన్ మీద కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. థాంక్యూ కిరణ్.